బైబిల్ పరిశుద్ధ గ్రంథం అంటారు. కానీ అందులో ఎందుకు వ్యభిచారం ఉంది? వావి వరసలు లేని ఎన్నో తప్పులు ఎందుకున్నాయి? ఎందుకు హత్యలున్నాయి? దేవుడు ఎందుకు అంత కఠినంగా శిక్షలు వేశాడు? ఇవన్నీ నిజంగా దేవుడు చేసిన పనులా? లేక మనుషుల పాప స్వభావాన్ని బయటపెట్టడానికా? చాలా మంది ఒకే వచనం తీసుకొని ఇదే బైబిల్ అని తీర్పిస్తారు. కానీ బైబిల్ మొత్తం చెప్పే అసలు విషయం ఏమిటో చాలా మంది చూడరు. చూడండి, బైబిల్లో పాపాలు ఉన్నాయంటే అది పాపాన్ని గొప్పగా చూపించడానికి కాదు, మనిషి దేవుడు లేకుండా ఎంత దిగజారిపోతాడో చూపించడానికి. ఉదాహరణకి లోతు కథ తీసుకుందాం. చూడు, బైబిల్లో తండ్రితో కూతుల సంబంధం పెట్టుకున్నారంటారు, కానీ బైబిల్ ఎక్కడ ఆ పని మంచిదని చెప్పలేదు. అది జరిగిన పాపం అని చూపించింది. ఆ సంఘటన తర్వాత వచ్చిన ఫలితం కూడా చెడ్డదే. అంటే దేవుడు ఆ పనిని సమర్థించలేదు. బైబిల్ ప్రత్యేకత ఇదే. ఇతర పుస్తకాల లాగా హీరోల తప్పులను దాచదు. ఎవరు తప్పు చేసినా బయట పెడుతుంది. రాజైనా ప్రవక్త అయినా దేవుని ప్రజలైనా పాపం చేస్తే పాపమే అని రాస్తుంది. దావీదు కుమారుడు ఆమ్నోను తన చెల్లెలు తామరపై చేసిన దారుణం కూడా ఇలాగే. కాబట్టి చాలా మంది ఇది ఎలా పరిశుద్ధ గ్రంథం అవుతుందంటారు, కానీ అక్కడ కూడా బైబిల్ ఆ పనిని సమర్థించలేదు. ఆ పాపం వల్ల కుటుంబం నాశనమైంది, హత్యలు జరిగాయి, వేదన వచ్చింది, అవమానం వచ్చింది. అంటే బైబిల్ చెప్పేది పాపం ఆనందం కాదు, చివరికి నాశనం అని. బైబిల్ ఒక సినిమా కథ కాదు, అందరూ మంచివాళ్లే ఉన్న కల్పిత ప్రపంచం కాదు. ఇది నిజమైన మనుషుల చరిత్ర. మనిషి హృదయం ఎంత చెడిపోయిందో చూపించే అద్దం. ఇప్పుడు ఇంకో ఆరోపణ చేస్తారు, దేవుడు ఎందుకు అంత కఠినంగా శిక్షించాడు? అసలు ప్రశ్న, పాపం చిన్న విషయం అయితే ప్రపంచంలో ఇన్ని హత్యలు, అత్యాచారాలు, మోసాలు, ద్రోహాలు ఎందుకు ఉన్నాయి? మనిషికి కోర్టు కూడా నేరానికి శిక్ష వేస్తుంది కదా. అయితే పరిశుద్ధుడైన దేవుడు పాపాన్ని చూస్తూ మౌనంగా ఉండాలా? బైబిల్ ప్రకారం దేవుడు ప్రేమ గలవాడు మాత్రమే కాదు, న్యాయవంతుడు కూడా. ప్రేమ మాత్రమే ఉంటే న్యాయం ఉండదు, న్యాయం మాత్రమే ఉంటే ప్రేమ ఉండదు. కానీ బైబిల్లో రెండు ఉన్నాయి. దేవుడు సహనం చూపిస్తాడు. నోవాహు కాలంలో కూడా ఇదే జరిగింది. సొదొమ గొమొర్రాలో కూడా అదే జరిగింది. కానాను జనాల దగ్గర కూడా ఎన్నో సంవత్సరాలు సహనం చూపించాడు. చాలా మంది బైబిల్లోని తీర్పులు మాత్రమే చూస్తారు, కానీ దేవుడు ఎంతకాలం ఓపిక పెట్టాడో చూడరు. ఒక తండ్రి తన కొడుకుతో కరెంటు వైర్ తాకొద్దు, షాక్ కొడుతుంది అంటే అది బెదిరింపా లేక రక్షించాలనే ప్రేమ? కాబట్టి చాలా మంది ఒక వాక్యం, ఒక సంఘటన, ఒక కథ తీసుకొని మొత్తం బైబిల్ని తీర్పు తీరుస్తారు. కానీ ఒక హాస్పిటల్లో రోగులు ఉన్నారని హాస్పిటల్ చెడ్డదే అన్నారు కదా. అలాగే బైబిల్లో పాపాత్ములు ఉన్నారని బైబిల్ చెడ్డది కాదు. బైబిల్ పాపానికి ఔషధంగా చూపించే గ్రంథం. బైబిల్ పాపాన్ని దాచిన గ్రంథం కాదు, పాపపు నిజ స్వరూపాన్ని బయటపెట్టిన గ్రంథం. మనిషికి తనలో ఉన్న చీకటిని చూపించి దేవుని వెలుగు వైపు తీసుకెళ్లే గ్రంథం. ఆమేన్. మన ఛానల్ నుండి వచ్చే ప్రతి వీడియోలో ఉండే సత్యాన్ని ప్రతి ఒక్కరికి తెలిసేలా షేర్ చేసి దేవుణ్ణి, ఆయన మార్గాన్ని ప్రతి ఒక్కరికి తెలిసేలా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన రన్ ఫర్ రియల్ లైఫ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి.